సినిమా ఇండస్ట్రీలో నటులుగా రాణించాలంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. వాళ్ళు చేస్తున్న పాత్రకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని, అందులో పరకాయ ప్రవేశం చేసి, నటించినప్పుడే నటుడికి మంచి గుర్తింపైతే వస్తది. ఇక దాన్ని బట్టి ఆయన మరిన్ని క్యారెక్టర్లు చేయడానికి అవకాశమైతే ఉంటుంది. ఇక ఇప్పుడు చాలామంది నటీనటులు ఇలాంటి వైఖరిని పాటిస్తూనే ముందుకు వెళ్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిపోతున్నారు. అయితే మలయాళంలో సినిమా ఇండస్ట్రీ నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నటువంటి నటుడు ఫహద్ ఫాజిల్ గారు. ఇక ఈయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఆయన ఎంటైర్ కెరియర్లో చాలా సినిమాలు చేసినప్పటికీ అందులో ఆయనకు గుర్తింపు తెచ్చిన పాత్రలు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయని చెప్పాలి. మరి ఆయన చేసిన ప్రతి పాత్రకి తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక అందులో భాగంగానే పుష్ప 2 సినిమాలో బన్వర్ సింగ్ షెకావత్ నటించగా మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక తనలోని నటన ప్రతిభను వాడుకున్న సుకుమార్ గారు ఆయన చేత భారీ విన్యాసాలను కూడా చేయించారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా ఎండింగ్లో బన్వర్ సింగ్ షెకావత్ చనిపోయినట్టుగా చూపిస్తారు. మరి ఈ సినిమాకి శుభం కార్డు పడే ముందు మాత్రం పుష్ప ఇంట్లో బాంబును పేల్చినట్టుగా మరొక సీన్ అయితే చూపించారు. మరి ఇందులో ఆయన బతికున్నాడా లేదా అనేది, చనిపోయాడా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఎండింగ్లో వచ్చి పుష్ప వల్ల ఇంట్లో బాంబు పెట్టింది కూడా తనేననే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా బన్వర్ సింగ్ షెకావత్గా నటించి మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిన ఫహద్ ఫాజిల్ గారు ఈ సినిమాతో సరికొత్త గుర్తింపునైతే సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎటువంటి డౌటు లేదు. మరి తెలుగు ప్రేక్షకులకు సైతం మరింత దగ్గరయ్యాడని చెప్పాలి. ఇక మీదట ఆయన చేయబోయే సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ చేసుకుంటూ ఇక్కడ కూడా భారీ మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఆయన తెలుగులో కూడా మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి. ఇక ఎంటైర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి ఈ నటుడు తొందరలోని మరిన్ని సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో మాత్రం ఫహద్ ఫాజిల్ గారు ముందు వరుసలో ఉన్నాడనే చెప్పాలి.